విశాల మార్గములు అనేకులు ప్రవేశిస్తారు. వారు సారాయి తాగుతారు, జూదమాడతారు, వ్యభిచరిస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. వారి నోరు పాపంతో నింపబడి ఉన్నది, వారి బ్రతుకు పాపంతో నింపబడి ఉన్నది, వారి కుటుంబము అపవిత్రతతో నింపబడి ఉన్నది. వారు విశాల మార్గములో ప్రవేశించేవారు. విశాల మార్గములో ప్రవేశించే వారి యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే వారు నరకానికి వెళతారు, పాతాళానికి వెళతారు. అయితే దేవుడు చెబుతున్నాడు, మీరు ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. ఇరుకు ద్వారము అంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వు కోరినటువంటి లగ్జరీ లైఫ్ నీకు రాదు. దేవుడిని నమ్ముకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి కారు కొంటాం, మంచి ప్రాపర్టీ సంపాదిస్తాం, ఎండి బంగారాలు సంపాదించుకుంటామని బైబిల్లో ఏం లేదు. ఏం చెప్పాడు తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఉన్నదానితో తృప్తి చెందాలి, నీకున్నదాంతో సంతృప్తి చెందాలి, అది గొప్ప లాభం. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నపాన వస్త్రములు కలిగిన వారమై బ్రతకాలి. అన్నము, పానము, వస్త్రము కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. మనం వెంబటి రాని దాని కొరకు మన సమయాన్ని వృధా చేస్తూ, నిజంగా దేవుని విడిచిపెడుతూ లోకాన్ని సంపాదించుకొని వెనుక తట్టు చూస్తే లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతావు. యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింప కోరినట్లా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినం ప్రతిదినం నన్ను వెంబడించాలి. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనుక తట్టు మనం చూడకూడదు ప్రియులారా. ఇక్కడ ప్రభువారు ఏమంటాడో తెలుసా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది స్వార్థను నమ్మి పాపాన్ని విడిచిపెట్టి మీ పాపాలను విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా నడవండి అని ప్రభు చెబుతూ ఉంటే ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందా ఎక్కువ మందా అని అడిగితే అందుకు యేసు ప్రభు వారందరూ చూసి ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం అంటే ఏంటో తెలుసా? లోకం సంతోషించిద్ది, లోకం ఆనందించిద్ది, కానీ మనకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటాం.